వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నవీన్. అసలు టెస్టోస్టిరాన్ లెవెల్ అనేది ఎందుకు తగ్గుతూ ఉంటుంది? ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ వాళ్ళకి పీక్గా ఉంటుంది? అదేవిధంగా 60+లో కూడా శృంగార సామర్థ్యం పెరగాలి అని అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉండాలి? వీటి గురించి అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో వచ్చేసి ప్రముఖ న్యూట్రిషనిస్ట్ అదేవిధంగా యోగా థెరపిస్ట్ ఓం ప్రకాష్ గారు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే అండి. సార్, 60 ఏళ్లలో మనం మాట్లాడితే అట్లా ఏజ్ ఉన్న వాళ్ళని మాకు కోరికలన్నీ బాగా వస్తున్నాయండి, కానీ అంగం గట్టిపడట్లేదు, ఎరెక్షన్స్ ప్రాబ్లం ఉన్నాయి అని చెప్పేసి అంటుంటారు. సో మీరు కూడా ఎన్నో వీడియోస్లో మీ కిట్ వాడితే ఈ ప్రాబ్లం అనేది క్లియర్ అయిపోతుంది అంటుంటారు. మరి 60 దాటిన వాళ్ళు కూడా ఈ కిట్ వాడి ఆ సమస్య నుంచి బయటపడచ్చు అండి? 100% అండి. అంటే బేసిక్గా బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది మనకు అవసరం అనమాట. అంటే యోగా ద్వారా చెప్పేది ఏంటంటే మనం తిన్న ఆహారం ప్రాపర్గా డైజెస్ట్ అయ్యి బాడీ అబ్జర్వ్ చేసుకుంటే కనుక 7 రకాల ధాతువులు వస్తాయి. ఓకే, అంటే రక్తం కావచ్చు, బోన్ మ్యారో కావచ్చు, మజిల్ కావచ్చు, ఫ్యాట్ కావచ్చు. ఫైనల్గా 7th అవుట్పుట్ వచ్చేసి వీర్యం అనమాట. సో ఇవన్నీ ప్రాపర్గా అంటే ఒకప్పుడు 80sలో 90sలో ఈవెన్ మీకు తెలుసో తెలియదు 80sలో కూడా పిల్లలు కన్న వాళ్ళు ఉన్నారు. అండ్ దే ఆర్ ఆల్సో వెరీ హెల్దీ. దే వెరీ వెరీ హెల్దీ అనమాట. సో ఇప్పుడు ఆ పిల్లలు కనడం విషయం పక్కన పెట్టి అసలు వాళ్ళు సంసార సుఖంలో పార్టిసిపేట్ చేయలేకపోతున్నారు. సో ఇలా జరగడానికి కారణం ఏంటి అంటే మనం తినే ఫుడ్ ప్రాపర్గా లేదు అని అర్థం అనమాట. ఒకవేళ ఫుడ్ ప్రాపర్గా ఉన్నా కూడా బాడీ దాన్ని ప్రాపర్గా డైజెస్ట్ చేసి అబ్జర్వ్ చేసుకునే స్థితిలో లేదు అని అర్థం. సో అండ్ దాంతో పాటుగా ఫిజికల్ వర్కౌట్స్. ఓకే, అంటే అప్పట్లో చాలా ఫిజికల్గా స్ట్రెయిన్ అయ్యేవాళ్ళు, ఎండ పట్టున నడిచి వెళ్ళేవారు. నీళ్లు తెచ్చుకోవాలంటే ఎక్కడికో దూరం వెళ్ళి మోసుకొని వచ్చేవాళ్ళు. నీళ్ళు ఎందుకండి, పొద్దున కాలకృత్యాలకు కూడా అలా 1 కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు. తర్వాత ఏదన్నా మీరు కొన్ని వీడియోస్ లో నేను చూసా, ఒక ఇసురాయి తోటి ఇట్లా ఇస్తే అక్కడ మనకి మజిల్ అనేది కూడా అబ్డామినల్ పార్ట్ లో కూడా ఫ్యాట్ ఉన్న బర్న్ అయ్యేది అని చెప్పారు. దానికి కూడా ఏదో ఒక ఎక్సర్సైజ్ పేరు ఏదో చెప్పారు, చెక్కీచలాసన. అంటే అవే అప్పుడు మనకి యాక్టివిటీస్. ఇంకా స్పెషల్ గా మళ్ళీ దానికి పని కట్టుకొని దానికి టైం స్పెండ్ చేసి బాబు నేను యోగా చేస్తున్నాను 6 to 7 ఇట్లా చెప్పాల్సిన పని లేకుండా ఉండేది అనమాట. సో అక్కడ లైఫ్ స్టైల్ అలా ఉండేది, ఫుడ్ అలా ఉండేది. అండ్ ఎస్పెషల్లీ అక్కడ స్ట్రెస్ కానీ ఓకే ఈ టెన్షన్ కానీ లైఫ్లో ఉండేవి కాదనమాట. ఈ స్ట్రెస్ టెన్షను రైట్. ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఈవినింగ్ 6:30-7 కల్లా పడుకునేవాళ్ళు, మళ్ళీ హ్యాపీగా పొద్దున సన్ రైజ్తో లేచేవాళ్ళు అనమాట. ఇప్పుడు అసలు 12 అయినా కూడా పడుకోవట్లేదు రాత్రి. సో ఇవన్నీ కలిపి ఒకవేళ ఫుడ్ ప్రాపర్గా ఉన్నా కూడా బాడీ అబ్జర్వ్ చేసుకునే స్టేట్లో లేదు కాబట్టి వాళ్ళకి ఇవన్నీ సమస్యలు వస్తున్నాయి. ఏజ్తో సంబంధం లేదు. రీసెంట్గా మన 3 days బ్యాక్ మీకు తెలుసో తెలీదు ఒక 28 years అబ్బాయి కాల్ చేశాడు. 28 years అబ్బాయి మ్యారేజ్ సెటిల్ అయింది అని చెప్పి కాల్ చేశాడు అనమాట. సార్ ఈ సమస్య దృష్టిలో పెట్టుకొని నేను మ్యారేజ్ పోస్ట్పోన్ చేశానని చెప్పాడు. సో నేను చెప్పాను చాలా సంతోషం, అంటే మీరు కరెక్ట్ ఈ టైం కన్నా మంచి డిసిషన్ తీసుకున్నారు. సో ఈ 3 months నీకు టైం ఉంది కదా, ఈ 3 months రెగ్యులర్గా నువ్వు సెలబ్రిటీ అంటే నేను చెప్పాను మామూలుగా ఏ కిట్ అన్నా వాడుకోవచ్చు అంటే లేదు సార్ నేను సెలబ్రిటీ కిట్ తీసుకుంటానని చెప్పి మన సెలబ్రిటీ కిట్ తీసుకున్నాను నేను చెప్పాను అనమాట. నువ్వు ఈ 3 months మనసా వాచా కర్మన ఈ మంచి కిట్ వాడుతూ రైట్ కొంచెం డైట్ ఫాలో అవుతూ ఫిజికల్ వర్కౌట్స్ కనుక చేసినట్టయితే మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి. మ్యారేజ్ తర్వాత హ్యాపీ లైఫ్ని ఎంజాయ్ చేస్తావు అని చెప్పి చెప్పారనమాట. సో అబ్బాయి అలాగే స్టార్ట్ చేశాడు. సో అందుకే ఏజ్తో సంబంధం లేదు. మీరు 60s గురించి మాట్లాడుతున్నారు. సో జస్ట్ 28 years, జస్ట్ లిటరలీ 28 years అనమాట. మరి ఆ ఏజ్లో 28లో టెస్టోస్టిరాన్ లెవెల్ అనేది బాగుంటుంది అంటే ఇప్పుడు 20 to 30, 30 to 40, 40 to 50 వరకు కూడా ఓకే బాగానే ఉంటుంది. తర్వాత నుంచి కొంచెం తగ్గుతుంది గ్రాడ్యువల్ గా అన్నారు కదా. మరి అతనికి ఏంటి మీరు మాట్లాడిన ఏ ప్రాబ్లం వల్ల వచ్చింది అది? అంటే ఇక్కడ మీరు చెప్పింది 20 to 30 ఆ విండో బాగానే ఉంది, బట్ కండిషన్స్ అప్లై. ఎలాంటి లైఫ్ స్టైల్ ఉంది, అబ్బాయి నైట్ షిఫ్ట్ వర్క్ చేస్తున్నాడు, ఎలాంటి లైఫ్ స్టైల్ ఉంది రైట్. తర్వాత అబ్బాయి చెప్పాడు నేను చాలా మాస్టర్బేట్ చేసుకునేవాడిని సార్ అని కూడా చెప్పాడు అనమాట. సో ఇవన్నీ డౌన్ ద లైన్ ఫ్యాక్టర్స్ అని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. మీరు అన్నది వాస్తవమే, అది ఎప్పుడు ఒక హెల్దీ లైఫ్ స్టైల్ ఉన్న క్యాండిడేట్. ఓకే, సో ఏజ్తో సంబంధం లేకుండా అంటే మీరు ఒకవేళ మంచి లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తే 60-70లో కూడా ఎటువంటి సమస్య లేకుండా ఉంటారు. బట్ ఈ ఫుడ్ తినకుండా లైఫ్ స్టైల్ని డ్యామేజ్ చేసుకుంటూ ఉన్నట్లయితే ఈ సమస్యలు వస్తాయన్నమాట. సో జరిగిన డ్యామేజ్ ఏదో జరిగింది, దాని నుంచి బయటపడాలి అంటే హ్యాపీగా వాళ్ళు ఇందాక చెప్పుకున్నట్టుగా ఈ కిట్ని ఆర్డర్ చేసి ఒక 3 to 6 months కిట్ కనుక రెగ్యులర్గా వాడినట్లయితే మంచి రిజల్ట్స్ వస్తాయి. వ్యూయర్స్కి మళ్ళీ చెప్తున్నాను, మీరు 1 monthలోనూ 15 daysలోనూ రిజల్ట్స్ వస్తాయని మీరు ఎక్స్పెక్ట్ చేయకండి. అలాంటి
అలాంటి భ్రమలో ఉంటే దాని నుంచి బయటికి రండి. ఎస్, కొంతమంది మామూలుగా అంటే మనం ఇక్కడ బ్రాండ్ల గురించి ఎవరి గురించి మాట్లాడడం కాదు కానీ కొద్దిమంది ఏదో ఇది వారం రోజులు మీరు వేసుకోండి చాలు మీకు లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్ అయిపోతుంది, ఒక 20 రోజులు వాడండి, 21 రోజులోనే ట్రీట్మెంట్ అంటుంటారు. అవును, అంటే అది అసలు 21 రోజులు వారం రోజులు అవుతుందండి? ఈ సమస్యకి పరిష్కారం ఉంటుందా? 100% ఉండదు. ఇంకా దానికంటే మరి 1 hour లో సమస్య పరిష్కారం ఉంది కదా, ఓకే, బ్లూ పిల్స్ వేసుకోవడం, రైట్. దానికి దీనికి పెద్ద తేడా ఏం లేదు. ఓకే. సో అందుకే చెప్తున్నాను, అంటే మీకు సమస్య డౌన్ ద లైన్ కొన్ని ఇయర్స్ నుంచి ఉంది, మీరు దాన్ని 1 day లో 1 week లో 1 month లో ఎక్స్పెక్ట్ చేయకూడదు. 3 to 6 months ఖచ్చితంగా దాని గురించి నియమంగా రైట్ కిట్ వాడుతూ కొన్ని ఫిజికల్ వర్కౌట్స్ కనుక చేసినట్టయితే ఈజీగా సమస్య నుంచి బయటపడచ్చు. ఓకే, ఇప్పుడు 60+ కోరికలు ఉన్నా కూడా అంగం గట్టిపడట్లేదని అంటుంటారు కదా, మన ఇంట్రొడక్షన్ లో చెప్పినట్టుగా. సో మరి అలాంటి వారు ఒకవేళ ఎన్ని నెలలు వాడాలి సార్ ఈ ప్రాబ్లం నుంచి బయటపడాలి? అంటే మళ్ళీ ఆ లైఫ్ స్టైల్ ఎలా ఉంది, ఓకే, లైఫ్ స్టైల్ ఛాలెంజెస్ ఏమైనా ఉన్నాయా, రైట్, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని, ప్లస్ వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీస్ ఎట్లా ఉన్నాయి, ప్లస్ వాళ్ళ విల్లింగ్నెస్, మెంటల్ పవర్ ఎలా ఉంది, సైకలాజికల్ మీద కూడా ఆధారపడుతుంది అనమాట. అంటే చాలా మంది ఏంటంటే నా వల్ల కాదు అని డిప్రెషన్కి వెళ్ళిపోతున్నారు అనమాట. సో అలా డిప్రెషన్ వెళ్ళిన వాళ్ళు కూడా మన కిట్ వాడి మళ్ళీ ఆ డిప్రెషన్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇది మొత్తానికి ఏజ్ తో సంబంధం లేకుండా చిన్న ఏజ్ లో కూడా, అంటే ఎవరైతే మ్యారేజ్ కి ప్రిపేర్ అవుతున్నాము, మాకు ఈ సమస్య ఉంది అని మేము గ్రహించాము అని చెప్పేసి అనుకుంటారో అలాంటి వారి నుంచి 60+ వాళ్ళకైనా సరే బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయని చెప్పేసి ఓంప్రకాష్ గారు చెప్తున్నారు. సో దీన్ని మీరు ఆర్డర్ చేసుకోవాలంటే కింద స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేసేసి ఆర్డర్ చేసుకోవచ్చు. అదేవిధంగా అపాయింట్మెంట్ ద్వారా మీరు సార్ తోటి మాట్లాడి మా బాడీకి ఏది సూటబుల్లో తెలుసుకున్న తర్వాత కిట్ ఆర్డర్ చేసుకుంటామంటే సో మీరు సార్తో కూడా అపాయింట్మెంట్ ద్వారా మాట్లాడచ్చు. థ్యాంక్ యూ.